శ్మశానాలు ఎలా? ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా చెప్తున్న అమరావతికి కొత్త సమస్య వచ్చి పడింది. శ్మశానాలు ఎలా? ఇప్పుడు మాస్టర్ ప్లాన్ పేరుతో అనేక గ్రామాల్లో రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న 29 గ్రామాల్లో పూర్వం ఆ గ్రామస్తులు వాడుకున్నటువంటి శ్మశానాలు ఇతరవన్నిటిని పూర్తిగా తారుమారు చేసేశారు. దాంతో ఇప్పుడు ఆయా గ్రామాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళని ఎక్కడ పోడ్చాలి, ఎక్కడ దహనం చేయాలి అన్న దాని మీద కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ శ్మశానాల సమస్య చాలా పెద్ద స్థాయిలో ముందుకొచ్చింది. నేరుగా సీఎం రైతులతో మాట్లాడినటువంటి సమావేశంలో అమరావతి రాజధాని రైతులు మా శ్మశానాల సంగతి ఏంటి తేల్చండి అని ముఖ్యమంత్రి నిలదీయాల్సిన పరిస్థితికి వచ్చింది. దాంతో ఇప్పటివరకు ప్రభుత్వం శాఖమూరు దగ్గర మొత్తం అమరావతి ప్రాంత మొత్తం జనాభా అంతటికి ఒకే చోట సెంట్రలైజ్డ్ శ్మశానం ఏర్పాటు చేస్తాం అని మాస్టర్ ప్లాన్లో భాగంగా పెట్టారు. అందుకు తగ్గట్టుగా కొంత ఏర్పాటు కూడా చేశారు. అయితే మొత్తం 29 గ్రామాల వాళ్ళు అక్కడికే తీసుకెళ్లాలంటే ఎలా కుదురుతుంది అన్నది రైతుల వాదన. ఏ గ్రామస్తులు ఆ గ్రామంలోనే ఖననం చేయాలి, దహనం చేయాలని కోరుకుంటారే కానీ ఇంకో గ్రామానికి మృతదేహాలు తీసుకుని వెళ్ళి అక్కడ చేయించాలి అన్నదానికి ససేమిరా అన్నట్టుగా రైతులు చెప్తున్నారు. దాంతో ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ 2-3 గ్రామాలకు ఒక్కచోట శ్మశానాలు ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదనకు వచ్చింది. దానికి తగ్గట్టుగా ఎక్కడికక్కడ 2-3 గ్రామాలకు ఒక చోట ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా పెనుమాక, ఎర్రుబాలెం, ఉండవల్లి, నవలూరు గ్రామాలకు ఒక చోట, నిడమర్రు, నీరుకొండ, కురగల్లు, ఐనవోలుకు మరో చోట హిందూ శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనకు వచ్చినట్టు సమాచారం. అలాగే దళితులకు ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్నిటికన్నా పెద్ద సమస్య ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే ప్రతి మతానికి ఇప్పుడు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి మతాల ప్రాతిపదికన. ఎందుకంటే ఒక్కొక్క మతం ఒక్కొక్క సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. కులాల వారీగా, మతాల వారీగా శ్మశానాలు ఏర్పాటు చేయాలంటే సిఆర్డీఏకి చాలా పెద్ద తలనొప్పి తయారయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. మరి మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పుడు ఇంతమంది జనాభా వస్తారు అని ఇంత పెద్ద తెలివిగా ఇంత పెద్ద 2050 నాటికి ప్రపంచ స్థాయి రాజధాని అయిపోతుందని అంచనా వేసినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న జనాలకి శ్మశానం అవసరం, శ్మశానాలు ఏర్పాటు చేయాలి అనే ఆలోచన ఎందుకు చేయలేదో సెంట్రలైజ్డ్ శ్మశానం ఏర్పాటు చేస్తారట. ఆ దాని మీద ఇప్పుడు అభ్యంతరాలు వచ్చాయి. దాంతో మొత్తం కథ మొదటికి వస్తుంది. 3-4 గ్రామాలు కలిపి ఒక చోట ఏర్పాటు చేయాలని ఇప్పుడు ప్రతిపాదించారు. దీనికి మరి రైతులు సిద్ధమవుతారా, అంగీకరిస్తారా? ఏ గ్రామానికి ఆ గ్రామం కావాలని మొన్న ముఖ్యమంత్రి సమావేశంలో డిమాండ్ చేసినటువంటి రైతులు ఇప్పుడు 3-4 గ్రామాలకు ఒక్క చోట ఏర్పాటు చేసే దానికి అంగీకరిస్తారా?